1000 కోట్ల దేవతల అనుగ్రహంతో కర్కాటక రాశి వారికి రాజయోగం. జనవరి నెల మొదలు వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. వీరికి డబ్బే డబ్బు, లెక్క పెట్టుకోవాల్సిందే. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతుంది? అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు. ఇంద్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి, అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. టకటకా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు ఎప్పటికప్పుడు చకచకా మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను జట్లం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దదైనట్లయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కూడా కలిగి ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరదే వీరి వద్దకు చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యము వీరి ముఖంలో కనబడుతూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెళ్లి విరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కూడా కలుగుతుంటుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం వీరు ఇట్టే పసిగట్టేస్తారు. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. వీరికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. వీరు ఏ పని ప్రారంభించినా సరే విజయాలను చూస్తారు. 1000 కోట్ల దేవతల అనుగ్రహం వీరిపైన ఉంది కనుక ఈ రాశి వారికి జనవరి నెల మొదలు వీరి జీవితంలో వీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే చూస్తారు. తోటివారి సహకారంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. మీ బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. గణపతి ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది. ఉద్యోగంలో విషయాలు ఉన్నాయండి. దైవ బలం అనుకూలంగా ఉంటుంది. మీలోని పట్టుదల, మనోధైర్యం గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యమైన విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. అవసరానికి ఆదుకునేవారు ఉన్నారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకోవాలి. పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు కూడా పెరగవచ్చు. మీకు ఈ వారాంతం లాభం ఉంటుంది. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే తీసుకొస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. వీరికి ఇప్పటి వరకు కూడా చూసినటువంటి జీవితం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి కూడా మీరు చూడబోయే జీవితం మరొక ఎత్తుగా ఉంటుంది. మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి. వ్యాపారం విస్తరించాలి అనుకునే కర్కాటక రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఆ పని చేసినట్లయితే చాలా మేలు జరుగుతుంది. మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంతేకాదు 2025 మార్చి నుండి కూడా శని మీ 9వ ఇంట్లోకి సంచరిస్తాడు. దీని కారణంగా మీ స్నేహితులతో మీ యొక్క సయోధ్య ఆశింపబడుతుంది. మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి అడుగడుగున మీకు సహకరిస్తారు. ఇప్పటికీ రిలేషన్షిప్లో ఉన్నవారికి లేదా శృంగార జీవితం కోసం
వెయిట్ చేస్తున్న వారికి ఈ సంవత్సరం వీరికి ప్రయోజనం చేకూరుతుంది మరియు సానుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపార రంగంలో మీకు గుర్తింపు ఉంటుంది. విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం మీకు లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించబడుతుంది. వ్యాపార పర్యటనలు మీకు ప్రయోజనకరంగా కూడా ఉంటాయి. మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. ఈ కర్కాటక రాశి వారు తమ జీవితంలో కొత్త గమనాన్ని ఛేదిస్తారు. ఈ కాలంలో మీరు ఆస్తి, వాహనము లేదా ఇంటి పనుల కోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి మే నెల 2025 నుండి రాహువు మీ 8వ ఇంటి గుండా, కేతువు మీ 2వ ఇంటి గుండా సంచారం చేయబోతున్నందున మీరు మీ యొక్క ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అది సహాయపడుతుంది. గ్రహాల యొక్క ఈ దశ మీకు ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అనవసర ఖర్చులు కూడా పెరిగే ఆస్కారం కూడా కనిపిస్తుంది. విద్యారంగంలో మీరు విజయం సాధించాలి అంటే ప్రతి సోమవారం శివునికి గంగాజలంతో అభిషేకం చేయవచ్చు. ఇలా చేయడం వలన మీ కెరియర్ పురోగమిస్తుంది. కార్యాలయంలో అనవసర వాదనలకు మీరు దూరంగా ఉండాలి. మీరు పార్ట్ టైం వర్క్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. వ్యాపారస్తులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ప్రారంభ సంవత్సర కాలం మీకు చాలా ప్రయోజనం కూడా చేకూరుస్తుంది. ఏదైనా సరే ఆర్థిక సమస్యల గురించి మీరు ఎక్కువగా చింతించకండి. లేదంటే మీరు మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి రావచ్చు. ఏదైనా సరే వ్యాపార సంబంధిత పర్యటన నుండి మీరు ప్రయోజనాలు పొందుతారు. మీరు పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దానికి కొంతకాలం వాయిదా వేయండి. సమయం అయితే మీకు అనుకూలంగా లేకపోవచ్చు. ఈ సమయంలో మీ యొక్క పనులలో వేగం మందగించవచ్చు. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనంతరది వీరి వద్దకు చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరిమితములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు. అయితే వీరికి ప్రోత్సాహం ఉంటే ఎంతగానో కార్యములైనా సరే చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు. మీరు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములపైన, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారం చేయగారు కూడా వీరు చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.